సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్ ఎస్ఎన్ కాలనీలోని బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అనేక మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు అబ్బు అలీ ఖురేషి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, 112వ డివిజన్ కార్పొరేటర్ నాగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అందరికీ నమస్కారం. ఈరోజు లో అబ్బు వాళ్ళ ఆధ్వర్యంలో జైనటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలో జైనటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ రేపు జరగబోయే ఎలక్షన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఎమ్మెల్యేగా మూడోసారి ముచ్చటగా టికెట్ ఇచ్చి మీ ముందుకు పంపించిన మైపాలను కేసీఆర్ గారు పంపించడం జరిగింది. మీరు మైపాలను ఆశీర్వదించమని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 1 డివిజన్లో వేరే పార్టీ ఎక్కడ నాకు అనిపించట్లేదు. మీ చేరికలు చూస్తే నాకు ఈరోజు అర్థమైపోయింది ఏంటంటే ఈ డివిజన్లో ఎక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్, అదర్స్ ఎవరు కూడా కనిపించట్లేదు. पूरा कांग्रेस और बीजेपी सारे इंडिया में सब मिलके ये बता देना कि बीआरएस यानी टीआरएस जो तेलंगाना में जो हुकूमत कर रही वो पूरे इंडिया में भी बीआरएस आए होने के बाद पूरा तेलंगाना में हुकूमत करती बोले सरकार हर कोई जाना टीआरएस के कार को गुर्द को निशान पे वोट डालना और अपन 100 सीटों पे 100 से ज़्यादा सीटें लेके आके केसीआर साहब को गिफ्ट देके केटीआर साहब को सीएम बनाने के और केटीआर साहब को सीएम, केसीआर साहब को पीएम बनाने के लिए నమస్కారం. మరి ఈరోజు అబ్బుబాయ్ ఆధ్వర్యంలో ఎందుకంటే అబ్బు కూడా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు బాగా చురుకుగా పాల్గొన్నాడు, ఉద్యమకారుడు. సోదరుడు జంగన్న కూడా కనకజంగన్న కూడా ఆయన కూడా ఉద్యమకారుడు. జైల్లోకి వెళ్ళి ఇంకా కేసుల మీద నడిచినటువంటి వ్యక్తులు మా కుద్దుబాయ్, మా గౌజ్బాయ్, మా బావ కృష్ణగౌడ్ గారు, చాలామంది ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు మీరందరూ కూడా ఈరోజు పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ స్వాగతం తెలుపుతూ ఖచ్చితంగా ఈ 10 ఏళ్ళ లోపల అభివృద్ధి ఏ విధంగా జరిగింది, మన ప్రాంతంలో కూడా హైదరాబాద్ ఎక్కడ ముందుకెళ్ళింది, మన తెలంగాణ ముందుకు ఎందుకు వెళ్ళింది ఒకసారి ఆలోచన చేయాలి మనం ఈరోజు. మరి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈరోజు 24 గంటల కరెంట్ ఉన్నది. ఈరోజు 24 గంటల కరెంటు, 24 గంటల